ఒక మనిషి తన జీవితం మొత్తం మీద ఎన్నిసార్లు సెక్స్ చేస్తాడు? ఈ ప్రశ్న అతి ముఖ్యమైనది, అవసరమైంది. కానీ ఈ ప్రశ్న అడిగితే దాన్ని సింపుల్ గాను, సిల్లీగాను, నవ్వులాటగాను అనిపిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం మామూలు జనాలకే కాదు, డాక్టర్లకు కానీ సోషల్ సైంటిస్టుకు కానీ 99% మందికి తెలియదు. మనకి గమ్మత్ ఏమిటంటే, హైదరాబాద్ దమ్ బిర్యానీ బుధవారం నాడు ఎంతమంది తింటారో, శనివారం సాయంత్రం ఎంతమంది తింటారో, ఆదివారం మధ్యరాత్రి 1 గంటకి ఎంతమంది తింటారో, మిడ్ నైట్ బిర్యానీ ఎంతవరకు తింటారో తెలుసు. కానీ మనం ఎన్నిసార్లు జీవితంలో సెక్స్ చేస్తామనే దాన్ని ఎవరూ పట్టించుకోరు. కానీ కండోమ్ తయారు చేసే కంపెనీలకు మాత్రం తెలుసు. ఇక ఈ విషయంలో ఇంతవరకు శాస్త్రీయ పద్ధతులు సైంటిఫికల్లీ ఎక్కడా రిసెర్చ్ చేసినట్టు లేదు. ఎవరికి వాళ్ళు ఊహించుకుని నోటుకొచ్చినట్టు సమాధానం చెప్తారు. ఈ వీడియో చేయటానికి ఒక నెల రోజుల ముందు నుంచి నేను 10 మందిని, అన్ని వయసు వాళ్ళని, ఒక మగవాడు తన జీవితంలో ఎన్నిసార్లు సెక్స్ చేస్తాడో అని అడిగాను. వాళ్ళ సమాధానం ఏమిటంటే కొన్ని వేల సార్లు నుంచి లక్షల సార్లు వరకు కూడా సమాధానం వచ్చింది. అన్నిటికంటే తక్కువ చెప్పిన వాళ్ళు కనీసం 10,000 సార్లు చేస్తారు సార్ అని చెప్పారు. ఇక డిక్రీజ్ ఇన్ సెక్స్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద పాస్ట్ 50 years ఇన్ ఇండియా. గత 50 సంవత్సరాల్లో ఇండియాలో సెక్స్ చేయటం తగ్గిపోయింది. ఈ విషయమై నేను వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ సెక్షువల్ హెల్త్ లో ఒక పరిశోధనా పత్రం సమర్పిస్తున్నా. అంటే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ సెక్షువల్ హెల్త్ లోపల ఒక రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేస్తున్నా ఈ జూన్ 2025లో ఆస్ట్రేలియాలో. ఆ సందర్భంగా నేను పూర్తి లెక్కల వివరాలు సేకరించడం జరిగింది. నేను గత 40 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేస్తున్నా. గత 14 సంవత్సరాల నుంచి సెక్స్ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నా. ఈ ట్రీట్మెంట్ లో భాగంగా ప్రతి ఒక్క మగవాళ్ళకి ఒక నెలలో ఎన్నిసార్లు సెక్స్ చేస్తావు అని అడగటం, అది నాకు ఒక రొటీన్ ప్రశ్న. కొత్తగా అడిగింది కాదు, రొటీన్ ప్రశ్న అది. మాకు పెళ్ళైన కొత్తలో ఎన్నిసార్లు చేస్తావు, 10 ఏళ్ల తర్వాత ఎన్నిసార్లు చేస్తావు, 20, 30, 40 సంవత్సరాలతో ఎన్నిసార్లు చేస్తావు అనేది ప్రతి ఒక్కళ్ళ నుంచి సమాధానం ఉంది. నా దగ్గర కనీసం 10,000 మంది మగవాళ్ళ యొక్క ఈ విషయం మీద పూర్తి సమాచారం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే లెక్కలు అధికారమైనవి, అథెంటిక్, నిజమైనవి, ట్రూత్ఫుల్, కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పే లెక్కలు అథెంటిక్, ట్రూత్ఫుల్. ఇవన్నీ నేను 2 తెలుగు రాష్ట్రాలు, పాండిచ్చేరి, మద్రాస్, బెంగళూరు, చంద్రపూర్ ఏరియాస్ తెలుసుకున్నవి. కొద్దిమంది బెంగాలీలు, కొద్దిమంది ఉత్తర హైదరాబాద్ నుంచి వచ్చినవే. ఇక ఓ మనిషి తన జీవితంలో, నా పరిశోధనల ప్రకారం తెలిసింది ఏమిటంటే, ఒక మనిషి తన జీవితంలో ఎన్నిసార్లు సెక్స్ చేస్తాడని నా పరిశోధనలో తెలిసింది ఏమిటంటే, ఇండియాలో సుమారు తన జీవిత కాలంలో ఒక మనిషి 2800 సార్లు 2800 టైమ్స్ సెక్స్ చేస్తాడని నిర్ణయం చేశారు. బహుశా ఇండియా అంతటా ప్రాంతాల్లో కూడా ఒక 10% అటు ఇటుగా ఇంతే ఉండుండొచ్చు. కొన్ని దేశాల్లో ఈ విధమైన రీసెర్చ్ జరిగింది. వాళ్ళల్లో సుమారుగా 2600 సార్ల నుంచి 4000 వరకు వాళ్ళ దేశాల్లో ఒక మనిషి తన జీవిత కాలంలో సెక్స్ చేస్తాడని అంచనా వేశారు. ఈ 2800 సార్లు అంటే మరీ ఇంత తక్కువ, నమ్మశక్యంగా లేదని అంటారు. కానీ ఇది నిజం. ఇది యావరేజ్ మాత్రమే, అంటే సగటు మాత్రమే. కొంతమంది దీంట్లో సగం సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈ నంబర్కి 2-3 రెట్లు ఎక్కువ సార్లు జీవితంలో చేసిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళైన కొత్తలో యావరేజ్న, అంటే నువ్వు చేశారో వేరే వాళ్ళు చేశారని కాదు, యావరేజ్న రోజుకోసారి చేస్తారు. ఒక సంవత్సరం అయ్యేసరికి వారానికి 5 సార్లు చేస్తుంటారు. ఆ తర్వాత నుంచి, అంటే 30వ సంవత్సరం వచ్చిన తర్వాత నుంచి వారానికి 5 సార్లు నుంచి 40 ఏళ్ళు వచ్చేసరికి వారానికి 2 సార్ల వరకు తగ్గుతుంటది. 50 ఏళ్ల వయసుకు వచ్చేసరికి వారానికి 1-2 సార్లు అవుతుంటది. 60 ఏళ్ళు వచ్చేసరికి వారానికి ఒకసారి అవ్వచ్చు. కానీ 50-60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత చాలా మంది వాళ్ళు సెక్స్ చేసేది వాళ్ళ జబ్బుల వలన, భార్య అందుబాటులో ఉండటం వలన జరిగేవే. కాబట్టి ఇది కరెక్ట్ అవ్వకపోవచ్చు. ఇది యావరేజ్ మాత్రమే. కొంతమంది దీనికంటే ఎక్కువ సార్లు చేస్తారు, కొంతమంది దీనికంటే తక్కువ సార్లు చేస్తారు. ఏ భార్యాభర్తలో ఎన్నిసార్లు సెక్స్ చేసుకోవాలి అనేది వాళ్ళ ఇష్టం, మనకేమీ సంబంధం లేదు. కానీ భార్యాభర్త ఇద్దరిలో ఒకళ్ళు ఎక్కువ సార్లు కావాలని, ఇంకొకళ్ళు తక్కువ సార్లు కావాలని అనిపించినప్పుడు కొన్నిసార్లు గొడవలు మొదలవుతాయి. అప్పుడు మా దగ్గరకు ట్రీట్మెంట్ కోసం అని వస్తారు. ఈ వివరాలన్నీ మరో వీడియోలో చర్చించుకుందాం. ఒక మనిషి తన జీవితంలో ఎన్నిసార్లు సెక్స్ చేస్తాడో తెలుసా? ఎవరికీ తెలియదు. సమాధానం వినండి.